ప్రపంచంలో పరిశుద్ధాత్మ దేవుడు రావడానికి ఆ స్థలాన్ని ఎన్నుకోవడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. ఒక మేడగది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ల్యాండ్ అయ్యేటువంటి ప్లేస్ చూస్తే మీరు, ఒక చిన్న మేడగది, వారు కూడా తలుపులు వేసుకుని ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఒక స్థలం మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావడం అనేటువంటి ఆ కారణము చూస్తూ ఉంటే, ఆ మేడగది నుంచే ఇప్పటి వరకు కూడానే 1950 సంవత్సరాలుగా కొన్ని లక్షల కోట్ల ప్రసంగాలు చేస్తున్నా, పాటలు రాస్తున్నా, ఇంకా ఆ మేడగది మీద ఇంకా ఏదో మిగిలిపోతున్నది. ఎందుకొరకు అనంటే, మేడగది లోపల ఏం జరిగిందనేది 120 మందికి తప్ప బయట ఉన్న వాళ్ళకి ఏం తెలీదు. ఆ లోపల ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం వాళ్ళు చెప్తుంటే మనం వింటున్నాం, కానీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలా ఉన్నది అని అంటే, అగ్ని జ్వాలలు వచ్చి ప్రతి వాని తల మీద కూడా వారిని తాకినాయి. ఆ ఫైర్ అనేటువంటిది వారి తలల మీద ఎప్పుడైతే తాకిందో, ఆ అభిషేకము, ఆ వాగ్దానపు ఆత్మ ఎప్పుడైతే వారిలోనికి వచ్చిందో, మొత్తం యెరూషలేములో ఉన్నటువంటి చుట్టుపక్కల పండగకు వచ్చినటువంటి ప్రజలు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, యెరూషలేములో ఒక పండగకు వచ్చిన ప్రజలు ఆచారంగా, ప్రతి సంవత్సరం ఆచారంగా ఆ పండుగను ఆచరించడానికి వచ్చినటువంటి కొన్ని లక్షల మంది ప్రజలు, వేరు వేరు దేశాల నుంచి యూదులందరూ కూడా వారి ప్రధాన పండుగల్లో దేవుణ్ణి ఆరాధించడానికి ఆచారప్రాయంగా వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చారు. కొన్ని లక్షల మంది ప్రజలు యెరూషలేము ప్రాంతంలో పెంతుకొస్తు అనేటువంటి పండుగని వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు. కానీ పెంతుకొస్తు అనే పండుగను అనుభవించింది మాత్రం 120 మందే. పెంతుకొస్తు పండుగను చేసుకుంటున్నటువంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఈ రోజున పెంతుకొస్తు అనేటువంటి పేరున్నటువంటి, లేదంటే పెంతుకొస్తు సంఘాల వాళ్ళు అని పరిశుద్ధాత్మను గురించి మాట్లాడేటువంటి సంఘాల గురించి మాట్లాడేటువంటి ఇతర డినామినేషన్లు ఏదైతే ఉన్నా, ఇవన్నీ సరే, నేను చెప్పే విషయం ఏంటంటే, పెంతుకొస్తు అనేటువంటి పేరున్నా, లేదంటే పెంతుకొస్తు కలిగినటువంటి అనుబంధ సంఘాల వాళ్ళైనా, ఇందులో కూడా చాలామంది యెరూషలేము దేశానికి ఆచారప్రాయముగా వచ్చి పండగను ఆచరించడానికి ఎలాగైతే యూదులు వచ్చారో, అలాగే ఆచారప్రాయంగా వచ్చేటువంటి క్రైస్తవుల యొక్క సంఖ్య కూడా చాలామంది ఉంది. కానీ పెంతుకొస్తు పండుగని అనుభవించినటువంటి వాళ్ళు మాత్రం 120 మందే. వాళ్ళు పండితులు లేరు, అందులో గొప్పవాళ్ళు లేరు, అందులో పరిసయ్యులు లేరు, అందులో శాస్త్రులు లేరు, అందులో ప్రధాన యాజకులు లేరు, అందులో రాజులు లేరు, గొప్ప పేరున్న వాళ్ళు లేరు. చాలా గలిలయ ప్రాంతం నుంచి, అంటే అక్కడంతా కూడా రోగులు, వ్యాధిగ్రస్తులు, బలహీనులు, కుంటివారు, చావు బ్రతుకుల మధ్యన బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, అలాంటి వారు యేసుక్రీస్తు వారిని సిలువ వేసేటువంటి సమయంలో అలాగా వారు యెరూషలేము ప్రాంతానికి వచ్చి, వారందరూ కూడా 40 రోజుల పాటు పునరుద్ధానుడిగా యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతలు చూస్తున్నటువంటి వారిలో వారు కూడా ఉండి, యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాట కొరకు, ఇదిగో నా తండ్రి చేత వాగ్దానము చేయబడిన ఆత్మ మీరు పొందేంత వరకు కూడా మీరు ఇక్కడే నిలిచి ఉండండి అని చెప్పినప్పుడు, ప్రభు చెప్పిన మాట కొరకు వారు మేడ గదికి ఎక్కి అక్కడే నిలిచి వారి ప్రార్థన చేయించు ఉండగా, సరిగ్గా 50వ దినాన పరిశుద్ధాత్మ పెంతుకొస్తు పండుగ రోజున అగ్ని జ్వాలలతో, బలమైనటువంటి గాలితో వారి మీదకి దిగినప్పుడు వారు అక్కడి నుంచి భూదిగంతాలకి సాక్షులుగా మారారు. వాళ్ళు ఆచారప్రాయంగా చేసేవాడు సాక్షులుగా మారలేరు. పెంతుకొస్తు అనే సంఘాల పేర్లెట్టుకున్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మ అభిషేకం పొందలేరు. పేర్లు మనం మార్చో, మినిస్ట్రీలు మనం ఉద్ధరించో, ఎవరైతే నిజముగా పరిశుద్ధాత్మని వారు పొంది ఉంటారో, వారు కలిగి ఉంటారో, వారిలో దేవుని యొక్క ఆత్మ శక్తిని వారు అనుభవించి భూదిగంతాలకు వారు సాక్షులుగా మారిపోతారు. అందుకొరకు నేను చెప్పేది ఏంటంటే, సంఖ్య కాదు, సత్తువ కాదు. దినములందు దిగి వచ్చిన ఆత్మకై
ఎడతెగని ప్రార్థనలు సంఘమంత నిండాలి. పెంతెకోస్తు అనుభవమే ఆది సంఘ మహిమని, పెంతెకోస్తు అనుభవమే ఆది సంఘ మహిమని. కడవరి మందిర మహిమకై మేడగదికి ఎక్కాలి, కడవరి మందిర మహిమకై మేడగదికి ఎక్కాలి. సంఘమా మేడగదిని చూడు, కడవరి ఉజ్జీవముకై ప్రార్థించు వేరు. సంఘమా మేడగదిని చూడు, కడవరి ఉజ్జీవముకై ప్రార్థించు వేరు.